వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు, చేయబోతున్నారు? ఎస్, ఆయన ఏదో సామెత చెప్పారు, మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి. గతంలో కూడా చెప్పున్నారు, వాళ్ళ ప్రభుత్వంలో కూడా మళ్ళీ మళ్ళీ పోర్టులకు సంబంధించిన శంకుస్థాపనలు 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు, ఇవన్నీ వింటూనే ఉన్నాం. ఓకే, రైట్. ఏదైనా కావచ్చు, ఎన్నిసార్లు చేసినా సరే డెవలప్మెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్లో అయితే కనుక రాష్ట్రానికి మంచిది, రాష్ట్ర ప్రజలకు మంచిది, రాజకీయ పార్టీలు పక్కన పెడితే. వస్తున్నారు, ఈసారైనా సరే కేంద్రం చెప్పిన మాట నిలబెట్టుకుంటుందా? వస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. 18 ప్రధాని వచ్చారు, 18న కేంద్ర మంత్రి రాబోతున్నారు అమిత్ షా. మరేంటి, ఎంతవరకు డెవలప్మెంట్కి సహకరిస్తుంది కేంద్రం? వాళ్ళకైతే నమ్మకం లేదంటున్నారు. కేంద్రం ఎప్పుడు సహకరించింది ఏమీ లేదు, ఇప్పుడైనా సరే పట్టుబడితే ఏమో చెప్పలేము. రెండే, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి కట్టారు కాబట్టి మనమేమి చెప్పలేము, ప్రజలను ఎత్తి మీద భారం వేయడం తప్ప అని. ఆశ గారు మనం ఇక్కడ ఒక 2-3 విషయాలు చర్చించుకోవాలా. మొదట మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా గౌరవ మాజీ అధ్యక్షులు అదే విధంగా అమిత్ షా గారు ఈ రోజు పర్యటనకు వస్తున్న సందర్భంగా మీరు మంచి చర్చ పెట్టారు. అయితే ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వారికి మేము ఏది చేసినా కూడా తప్పుగానే కనిపిస్తుంది. అయితే మేము అదృష్టం, ఎందుకు వారు అధికారంలో కూడా మీరు వచ్చారుగా, అమిత్ షా వచ్చారు, ప్రధాని వచ్చారు. ఖచ్చితంగా అదే చెప్తున్నాను, అదే ఆ విషయానికి వస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత మీకు మీరు కెమెరా మీరు పంపించండి, ఏ జిల్లా కేంద్రంలో కానీ ఏ జిల్లాలో కానీ మండల కేంద్రం కూడా తీసుకోమనండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్ప, కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప, లాస్ట్ కు రైతు భరోసా కేంద్రాలు కూడా మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం. 9,500 కట్టినామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నారు. అవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద సంబంధించినటువంటి ఇవే, మెటీరియల్ కాంపౌండ్ కింద నిర్మించినట్టువే. కాబట్టి అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీకి ఒక అజెండా ఉంది ఈ దేశ వ్యాప్తంగా. మా క్రమం వేరే. మొదట ఆంధ్రప్రదేశ్ లో ఇన్స్టిట్యూట్లు అన్ని తయారు చేసాము, ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్లన్నీ పెట్టగలిగాం. తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం విశాఖ నుంచి చెన్నై వరకు, చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తున్నాం. ఏది ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలను కూడా కలుపుకొని ఇప్పుడు ఈ రోజు నిమ్స్ లాంటి ఒంగోలులో గాని, తర్వాత వచ్చి కర్నూలు దగ్గర పారిశ్రామిక వాడ గాని, తర్వాత కపర్తి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అక్కడ కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవి కనిపించలేదు అంటే మనం ఇంకొక విధంగా మాట్లాడాల్సింది ఏంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా ఈ రోజు ఏమని, తన సొంత జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, కేంద్రం సంబంధించినటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు కానీ లేవని చెప్పగలరా? ఏం చెప్పగలరు? ఇప్పుడు నేషనల్ హైవేస్ దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి, ఓఆర్ల దగ్గర నుంచి లాస్ట్ చివరికి స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు కూడా ఇస్తున్నాము. ఆశా గారు అభివృద్ధినే భారతీయ జనతా పార్టీ నమ్ముకుంది, మా నాయకత్వం కూడా నమ్ముకుంది. కాకపోతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే భూసేకరణలో గాని, మిగతా రాష్ట్ర సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ గాని ఇవ్వక ప్రాజెక్టులు ముందుకు వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము ఎన్నికల్లో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల మాకు ప్రత్యేక దృష్టి ఉంది. నరేంద్ర మోడీ గారు స్థాయిలో అంటే ఇక్కడ చూడండి, మొదట రోడ్లు వేయటము, తర్వాత కరెంట్ ఉత్పాదన, ఉద్యోగ కల్పన చేయాలనేది మా లక్ష్యం. ఎందుకంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, వారికి అవసరాలకు తగ్గట్టుగా చేస్తున్నాం. ఈ రోజు 45 దేశాలకు తిండి గింజలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. గారు ఇదేం చిన్న విషయం కాదు. లాస్ట్ కు అమెరికా లాంటి మాజీ అధ్యక్షుడు కూడా మనల్ని విమర్శించిన పరిస్థితి. భారతీయులు అందరూ ఎక్కువ తింటున్నారు, మాకు ఇవ్వటం లేదు. ఎందుకంటే మనం బాగా పండిస్తున్నాం, మనం ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ప్రజల్ని పారిశ్రామికంగా కానీ ఇంక ఉత్పత్తి చేయటం కోసం ప్రోత్సహిస్తున్నాం. ఇంకా మిత్రులు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి చెప్పినట్టుగా ఈ హామీల గురించి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, మరి వారు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం విధిస్తామన్నారు. మద్యం ప్రభుత్వమే అమ్మింది, మద్యపాన నిషేధం విధించితే మద్యం ప్రభుత్వం అమ్మింది. వాటిని ఎవరు కాదంటారు? తర్వాత డిఎస్సీలో బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఇస్తామని ఇచ్చిన తర్వాత 2 నెలలకండి, నాకు తెలిసిన వ్యక్తి 2 నెలలకు రిటైర్డ్ అయ్యారు. 2 నెలల వ్యక్తికి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకున్న పరిస్థితి వాళ్ళు. కాబట్టి అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీకి పోటీనే లేదు. మీరు ఒక రోజు చర్చ పెడితే 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ,
తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ చర్చకు వస్తే నేనే వస్తా, లేదంటే మా కార్యకర్తలు ఎవరిని కూడా పంపడానికి సిద్ధంగా పిన్ టు పిన్ మీరు చెప్పిన పాయింట్ లో చిన్న డౌట్ వెంకటేశ్వర రెడ్డి గారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా లేదు ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లేకపోయినా డెవలప్మెంట్ విషయాన్ని మేము ఒకే విధంగా ఆలోచిస్తామని, ఆ ఒకే విధానం ఉంటే అసలు డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరే తెర మీదకి రాకపోయేదేమో. కేంద్రం అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూస్తే అసలు డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరే అవసరం లేని పని. అన్ని రాష్ట్రాలని కేంద్రం కాబట్టి తల్లిగా బిడ్డలందరినీ ఒకే విధంగా చూడాలి కాబట్టి ఒకే విధంగా చూస్తే. మరొకటి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ 14 to 19, డబుల్ ఇంజన్ సర్కార్ లేనటువంటి 19 to 24కి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రకారం చూసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి తేడా మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం, కాదంటారా?